నేను బేసికల్లీ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన. సో, నాకు తె ఇంగ్లీష్ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉంటుండే. ఇన్‌స్టిట్యూట్‌కొచ్చినంక సార్ వాళ్ళు వొకాబులరీ గానీ, ఈడియమ్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేయడం వల్ల ఇంగ్లీష్ ఓవర్‌కమ్ అయినా. ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ప్రైవేట్‌గా వర్క్ చేసి ఆహ్, ఇట్లనే ఇన్‌స్టిట్యూట్‌లో మాక్ టెస్ట్‌లు రాసుకుంటా రాసిన. ఎల్ఏసీఏడీఓ వచ్చింది. డైలీ మాక్ టెస్ట్‌లు అయితే రెగ్యులర్‌గా 2 గానీ, 3 గానీ మాక్ టెస్ట్ రాసేది. అవి అయిపోగానే ఏదైతే మాక్ టెస్ట్ రాసినామో ఎక్స్‌ప్లనేషన్‌కెళ్ళేది. రెగ్యులర్‌గా మాక్ టెస్ట్ రాయడం, ఎక్స్‌ప్లనేషన్ ఎళ్ళడం ఇదే డైలీ రొటీన్ ఉండేది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి బ్యాంకింగ్ సెక్టార్‌లో అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే శ్రీధర్ సీసీలో జాయిన్ అయ్యి బ్లైండ్‌గా వాళ్ళు ఫ్యాకల్టీ చెప్పింది వాళ్ళు చెప్పినట్టు మనం ప్రాక్టీస్ చేయడం గానీ, మాక్ టెస్ట్ రాయడం గానీ చేస్తే ఈజీగా క్రాక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మాక్ టెస్ట్, ఎక్స్‌ప్లనేషన్స్ మనకి ఎగ్జామ్‌లో ఎలా వస్తాయో అదే ప్యాటర్న్‌లో ఇక్కడ కూడా వస్తాయి. సో, ఇక్కడ ఎగ్జామ్స్‌లో మనం మంచిగా పెర్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడ చేయొచ్చు.